బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యభిచారిలా మారిందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై అనైతిక రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచిందని, క్యాతనపల్లిలో బీఆర్ఎస్ దౌర్జన్యాలకు పాల్పడి సిపిఐ పార్టీ మద్దతు ఇస్తే గెలిచిందన్నారు సాయి కుమార్. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసే పనిచేశాయని, కేటీఆర్ రాష్ట్రంలో కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న ఈ రహస్య పొత్తును తెలంగాణ ప్రజలు గమనించి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్, అదేవిధంగా క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ అక్రమ రాజకీయ వ్యభిచారం చేసి బీఆర్ఎస్ మున్సిపాలిటీని వారి యొక్క వ్యవహారంతో రాజకీయ వ్యభిచారం చేసి ఇలాంటి రాజకీయ వ్యభిచారం ఎక్కడ మనం చూడలేదు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ బీజేపీతోనూ, అటు బీఆర్ఎస్ సిపిఐతో అని చెప్పుకుంటూ కాతన్పల్లిలో రాజకీయ వ్యవహారాలను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా నేరుగా ఎప్పుడు చేయలేదు, చేయబోదు. ఎందుకంటే రాజకీయ వ్యవహారాలకు బస్టు పట్టించే చేత బీఆర్ఎస్ పార్టీది, అది కేటీఆర్ది. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తా ఉంటే వ్యభిచారమైన రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఇప్పుడు ఈ ద్వారా తెలిసిపోయింది బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటేనని. 2024 పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, బై ఎలక్షన్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, మున్సిపల్ కానీ ఇప్పుడు స్పష్టంగా నేడు ఇబ్రహీంపట్నంలో చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా బీజేపీ పార్టీ అభ్యర్థి. ఇది మీ యొక్క రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట. క్యాతన్పల్లిలో అక్రమంగా, అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ ఇతర వారిని ఇబ్బంది పెట్టుకుంటూ చిల్లర పనులు చేసిన బాల్కా సుమన్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భవిష్యత్తులో చెన్నూరు నుంచి, అదేవిధంగా రాజకీయాల నుంచి విరమణ